నిజం చెప్పు, నువ్వు బుక్ తెరిచిన నెక్స్ట్ మినిటే నీ బ్రెయిన్ బరువుగా అనిపిస్తుంది కదా, నీ బాడీ అలిసిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా, అండ్ బుక్ ఓపెన్ చేశాక నీ ఫోనే నీ గోల్ కంటే కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది కదా. ఇది నార్మల్ డిస్ట్రాక్షన్ ఏం కాదు, చిన్నప్పటి నుండి నీ బ్రెయిన్ ఇలాగే ప్రోగ్రామ్ చేయబడింది. అందుకే ఈ రోజే నేను నీ స్కూల్లో కూడా ఎప్పుడూ నీకు ఎక్స్ప్లెయిన్ చేయని అండ్ ఆల్సో థెరపిస్ట్, న్యూరో సైంటిస్ట్, నావేసిల్ ట్రైనర్స్ కూడా ఉపయోగించే ఈ రియల్ బ్రెయిన్ రీవైరింగ్ టెక్నిక్స్ ను నెక్స్ట్ 10 సెకండ్స్ లోనే నీకు రివీల్ చేయబోతున్నాను. ఇవి స్టడీ పైన నీకు ఇంట్రెస్ట్ ని పెంచేలా చేస్తాయి. బట్ ఇప్పుడు గాని నువ్వు ఈ సైకలాజికల్ ప్యాటర్న్ ని మార్చుకోకపోతే 5 years తర్వాత కూడా నువ్వు ఇదే ప్రశ్న వేసుకుంటూ ఉంటావు, నాకెందుకు అసలు చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు అని. అందుకే ఇంకా 1 second కూడా వెయిట్ చేయకుండా నీకు ఎందుకు స్టడీస్ అంటే 1% కూడా ఇంట్రెస్ట్ రావట్లేదో ఈ కన్ఫ్యూజన్ ని ఈ డీప్ సైకలాజికల్ రీజన్స్ ద్వారా ఇప్పుడే బ్రేక్ చేద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి నీ స్టడీని నువ్వు హేట్ చేయట్లేదు, బట్ దాని చుట్టూ ఉండే ఎమోషన్ ని హేట్ చేస్తున్నావు. ఎలా అంటే ఇప్పుడే లైవ్ లో ఒక మెంటల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అదేంటంటే నీకు స్టడీకి మధ్య ఎంత రిలేషన్షిప్ ఉందో తెలుసుకోవడానికి. ఏం లేదు, జస్ట్ అలా కూర్చుని ఐస్ క్లోజ్ చేసి నీ స్టడీ గురించి జస్ట్ 15 to 20 seconds ఆలోచించు, అంతే. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఓకే, ఈ మెంటల్ ఎక్సర్సైజ్ గానీ చెయ్యకపోతే ప్లీజ్ వీడియో పాజ్ చేసుకుని ఎక్సర్సైజ్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మీరు ఈ ఎక్సర్సైజ్ చేశారని నేను నమ్ముతున్నాను. ఓకే, మీరు 10 to 15 seconds కళ్ళు మూసుకుని స్టడీ గురించి ఆలోచించినప్పుడు మీకు స్టడీ అనేది బోరింగ్ గా గానీ, ఎగ్జామ్ అంటే భయం వేయడం, సెల్ఫ్ డౌట్, కంపారిజన్, ఫ్యామిలీ ప్రెజర్, పాస్ట్ ఫెయిల్యూర్స్ గానీ, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, టైర్డ్ అయిన ఫీలింగ్ గానీ వస్తే ఎస్, ప్రెజెంట్ మీకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ గా ఉండకపోవచ్చు. అండ్ అదే కళ్ళు మూసుకున్నాక మీకు స్టడీ అనేది ఒక పర్పస్ అండ్ ఫ్యూచర్ లాగా అనిపిస్తే, ఆర్ ఒక సాటిస్ఫాక్షన్ లా, క్యూరియాసిటీ లా, ఆర్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ లా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ స్టడీ నాకు ఎంపవర్మెంట్ తీసుకొస్తుంది అండ్ ఈ స్టడీ నా లైఫ్ ని మారుస్తుంది అన్నట్లు మాత్రం నీకు కనిపిస్తే, ఆర్ ఎల్స్ ఇందులో అట్లీస్ట్ రెండైనా సరే స్టడీ కోసం ఆలోచించినప్పుడు నీకు కనిపిస్తే స్టడీ అంటే నీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లే. బట్ 99.9% పీపుల్ కి స్టడీ అనే థింకింగ్ రాగానే నెగటివ్ థాట్సే వస్తాయి. బట్ నా ఎక్స్పీరియన్స్ తో చెప్పాలంటే, నువ్వు సరిగ్గా ఒక బుక్ తీసుకుని చదవడం మొదలు పెడితే ఆ బుక్ ఇంకో కొత్త ప్రపంచాన్ని ఓపెన్ చేస్తుంది. కానీ మనం అందరం స్టడీని హేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే. దీనికి ఎగ్జాంపుల్ గా ఒక రియల్ లైఫ్ బిలీనియర్ స్టోరీ చెప్తాను, చాలా జాగ్రత్తగా విను. ఇతను మీకు తెలుసు కదా, నిఖిల్ కామత్, ఇండియాలోనే యంగెస్ట్ బిలీనియర్, జెరోదా కో-ఫౌండర్. ఇప్పుడు ఆయన సక్సెస్ చూసి అందరూ ఇతను బ్రిలియంట్ స్టూడెంట్ ఏమో అని అనుకుంటారు, బట్ తన రియాలిటీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉంటుంది. నిఖిల్ కామత్ స్కూల్ డేస్ లో అతనికి స్టడీస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. టెక్స్ట్ బుక్స్ చూస్తే బ్రెయిన్ షట్ డౌన్ అయిపోయేది. క్లాస్ రూమ్ లో కూర్చోవడం అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు అండ్ అందుకే స్కూల్ నుండి కూడా డ్రాప్ అవుట్ అయిపోయాడు. హీ హిమ్సెల్ఫ్ ఒకసారి ఓపెన్ గా చెప్పాడు, నాకు ఫార్మల్ ఎడ్యుకేషన్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని. నిఖిల్ ని చూసి స్కూల్ టైంలో టీచర్స్ ఏమనుకున్నారంటే ఇతను ఒక కేర్లెస్ స్టూడెంట్ అని, అండ్ స్కూల్ ఏమని లేబుల్ వేసిందంటే వీడు జాయిగా చదువుని ఎగ్గొట్టేస్తాడు అని. కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రం ఇక్కడ మనం ఆలోచించాలి. అదేంటంటే నిఖిల్ కామత్ ఏమైనా డమ్ పర్సనా, లేజీ పర్సనా, టాలెంట్ లేని వ్యక్తా? కాదు. ఎందుకంటే అదే సేమ్ నిఖిల్ కామత్ కాంప్లెక్స్ స్టాక్ మార్కెట్ సిస్టమ్స్ ని నేర్చుకున్నాడు, హ్యూమన్ సైకాలజీని అండర్స్టాండ్ చేసుకున్నాడు, $1 billion డెసిషన్స్ ని తీసుకుంటున్నాడు. మరి సడన్ గా ఇలా ఎలా మారిపోయాడు అంటారా? రియల్ ట్రూత్ ఏంటంటే స్కూల్లో నిఖిల్ కామత్ కి ఫ్రీడమ్ ఉండేది కాదు, ఎందుకు చదువుతున్నామో క్లారిటీ ఉండేది కాదు, క్యూరియాసిటీ ఉండేది కాదు, ఇన్స్టెంట్ రివార్డ్ కూడా ఉండేది కాదు. బట్ అతనికి స్టాక్ మార్కెట్ లో రియల్ మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఇమీడియట్ ఫీడ్బ్యాక్ వస్తుంది, ప్రోగ్రెస్ కనిపిస్తుంది, లెర్నింగ్ అనేది బ్రతుకు తెరువులాగా మారిపోయింది. సో ఇలా ఉండేసరికి ఆయన బ్రెయిన్ ఆటోమేటిక్ గా స్విచ్ ఆన్ అయింది. సో నిఖిల్ కామత్ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిఖిల్ కామత్ స్టడీస్ ని హేట్ చేయలేదు, తను ఈ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ ని హేట్ చేశాడు. అందరూ
అందరూ అనుకున్నారు ఇతను ఎడ్యుకేషన్ లో ఫెయిల్ అయ్యాడు అని. బట్ యాక్చువల్ రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమే ఆయన్ని ఫెయిల్ చేసింది. సో మీరు కూడా నాకు స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే మీలో ప్రాబ్లం లేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే మీ బ్రెయిన్ కి కరెక్ట్ స్టడీ సిస్టమ్ లేదు. అందుకే ఈ ఫేజ్ 2 లో నేను మోటివేషన్ ఇవ్వను. మీ బ్రెయిన్ కి సూట్ అయ్యే ఆల్మోస్ట్ ఒక స్టడీ ఆపరేటింగ్ సిస్టమ్ ని బిల్డ్ చేస్తున్నాను. వన్స్ ఈ సిస్టమ్ కరెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. అంతెందుకు, నాకు స్టడీ అంటే చాలా చిరాకు వచ్చేది, నిద్ర వచ్చేసేది. బట్ నేను రీడింగ్ లో లవ్ లో పడేలా చేసింది మాత్రం ఈ బుక్కే, షూ డాగ్, రిటన్ బై నైకీ షూస్ ఫౌండర్ ఫిల్ నైట్. ఈ బుక్ చదివాక ఒక కంపెనీ పెట్టాలంటే ఎంత కష్టపడాలి అండ్ కంపెనీ పెట్టాక ఎంత ప్రెషర్ ఉంటుందో నాకు అర్థమైంది. ఫిల్ నైట్ ఈ బుక్ లో తన స్టోరీని ఎక్సలెంట్ గా పోర్ట్రే చేశారు. నీకు బుక్ చదివితే వచ్చే మజా తెలియాలంటే ఒక బెస్ట్ ఫిక్షనల్ స్టోరీ బుక్ ని పిక్ చేసుకుని చదవడం స్టార్ట్ చేయి. రీడింగ్ కి ఎడిక్ట్ అయిపోతావు. ఆర్ ఏదో ఒక ఫేవరెట్ నాన్ ఫిక్షన్ బుక్ ఆర్ నాలాగా బయోగ్రఫీస్ తో స్టార్ట్ చేసిన ఇట్స్ ఓకే. సో స్టడీ చేస్తే వచ్చే మ్యాజిక్ తెలియక నీకు చదవడం ఇష్టం లేదు అనుకుందాం. బట్ కనీసం జాబ్ తెచ్చుకోవడాకైనా నువ్వు చదువుతున్నావా అంటే అది లేదు. అండ్ అదే మన సెకండ్ రీజన్, విచ్ ఇస్ నీ బ్రెయిన్ చదువుని ఒక సర్వైవల్ అడ్వాంటేజ్ గా చూడట్లేదు. ఏదైనా పని చేసే ముందు బ్రెయిన్ నిన్ను ఇలాంటి క్వశ్చన్ అడగదు, ఈ వర్క్ నీ ఫ్యూచర్ కి మంచిదేనా? యాక్చువల్ గా మీ బ్రెయిన్ మిమ్మల్ని ఈ 2 క్వశ్చన్స్ అడుగుతాయి. అవేంటంటే, ఇది నాకు హ్యాపీనెస్ పెంచుతుందా, ఇది నా పెయిన్ తగ్గిస్తుందా? కాసేపు హానెస్ట్ గా మాట్లాడుకుంటే ప్రెజెంట్ అయితే ఈ స్టడీ ఏమైనా నీకు హ్యాపీనెస్ ఇస్తుందా? ఇవ్వట్లేదు కదా. ఒకవేళ రీడింగ్ హ్యాబిట్ ఉంటే వేరు, బట్ ప్రెజెంట్ అయితే నీకు స్టడీ వల్ల హ్యాపీనెస్ వస్తుందా? అండ్ సెకండ్ది, ఈ స్టడీ నీ పెయిన్ ని ఏమైనా తగ్గిస్తుందా? తగ్గించడం లేదు కదా. చదువుకోవడం వల్ల ఈ రెండు నీకు రావట్లేదు. ఎప్పుడైతే ఏదైనా పని చేసినప్పుడు నీకు ఈ రెండు రావట్లేదో అప్పుడు బ్రెయిన్ లో డోపమీన్ అంతగా రిలీజ్ అవ్వదు. అండ్ ఎప్పుడైతే ఈ డోపమీన్ నీ బ్రెయిన్ లో రిలీజ్ అవ్వట్లేదో అప్పుడు బ్రెయిన్ ఇంకా ఆ పని చేయడానికి ఇష్టపడదు. సో స్టడీ వల్ల నీకు హ్యాపీనెస్ రావట్లేదు, పెయిన్ తగ్గట్లేదు. మరి ప్రెజెంట్ స్టూడెంట్స్ ఆర్ జాబ్ ఆస్పిరెంట్స్ కి స్టడీ చేస్తుంటే వచ్చేదేంటో తెలుసా? లేట్ రిజల్ట్స్. నీకు రిజల్ట్ అయినా రివార్డ్ అయినా వెంటనే రావాలని నీ మైండ్ కోరుకుంటుంది. ఎప్పుడో వచ్చే రిజల్ట్స్ కి ఇప్పటి నుండి చదువుతారేంటి? అందుకే ఎగ్జామ్ కి 1 వీక్ ముందు బుక్స్ ఓపెన్ చేస్తారు. ఆర్ ఎల్స్ రేపు ఎగ్జామ్ అంటే ముందు రోజు రాత్రి బుక్ తీసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ది అన్సర్టైన్ ఫ్యూచర్. ఇప్పుడు చదివితే ఎప్పుడో జాబ్ వస్తుంది, ప్లస్ నేను ఇప్పుడు చదివినవి నాకు ఉపయోగపడతాయా, ప్లస్ పోనీ చదివినా బయట జాబ్స్ ఉన్నాయా అనే రకరకాల థాట్స్ వల్ల స్టడీ వేస్ట్ అని అనుకుంటావు. అండ్ మూడోది ఏంటంటే సొసైటీ ప్రెజర్స్. అండ్ ఫోర్త్ ఏంటంటే పాస్ట్ ఫెయిల్యూర్స్. అండ్ ఫిఫ్త్ ఏంటంటే ఫ్యూచర్ లో లైఫ్ పోయేలా ఉంది అనే భయం లాంటి ఈ 5 థింగ్స్ స్టడీ వల్ల కలుగుతున్నాయే తప్ప ఇందులో 1% హ్యాపీనెస్ అయినా నీకు కనిపిస్తుందా? ఈ 5 వాటి వల్ల నీకు హ్యాపీనెస్ రాదు, నీ పెయిన్ కూడా తగ్గదు. అందుకే స్టడీ అంటే ఎక్కువ డోపమిన్ రిలీజ్ అవ్వట్లేదు. అండ్ దానివల్లే నీ బ్రెయిన్ చదువుకోవడానికి ఒప్పుకోవట్లేదు. అండ్ ఫైనల్ గా ఏమవుతుందంటే నువ్వు బుక్ తీయగానే నీ ఇంట్రెస్ట్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అండ్ పైన 2 రీజన్స్ బట్టి స్టడీలో ఉండే మ్యాజిక్ మిస్ అయ్యాము. అండ్ చదివితే బ్రెయిన్ లో డోపమిన్ రిలీజ్ అవ్వట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం థర్డ్ రీజన్ లో ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ మొత్తంలో డోపమిన్ రిలీజ్ అయ్యే పనులు మనం చేస్తున్నాం. అదే ఈ థర్డ్ రీజన్, విచ్ ఇస్ నీ బ్రెయిన్ చీప్ అండ్ ఇన్స్టెంట్ డోపమిన్ కి రుచి మరిగింది. మనల్ని నాశనం చేసే వాటి పేర్లు ఇప్పుడు లైన్ లో చదువుతాను. గివ్ దమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఫోన్స్, రీల్స్, షార్ట్స్, గేమ్స్, పార్న్, మ్యూజిక్, జంక్ ఫుడ్, నోటిఫికేషన్స్. వీటితో మామూలుగా ఉండదు. ఇవి మన బ్రెయిన్ లో ఉండే డోపమిన్ ని ఇన్స్టెంట్ గా అండ్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తుంది. బట్ అదే చదివితే మాత్రం సైలెంట్ అండ్ లో బోరింగ్ డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఈ టేబుల్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏ యాక్టివిటీ చేస్తే ఎంత డోపమిన్ రిలీజ్ అవుతుందో ఇచ్చాను. ఫస్ట్ ది ఎడిక్టివ్ డ్రగ్స్ 200% 350% ప్లస్, పోర్నోగ్రఫీ 150% 200% ప్లస్, సోషల్ మీడియా స్క్రోలింగ్ 150% 175%, వీడియో గేమ్స్ 100% 200%, జంక్ ఫుడ్ ఆర్ షుగర్ 150% ప్లస్, క్రియేటివ్ వర్క్స్ 100% 150%, స్టడీ అండ్ లెర్నింగ్ 50% 100%, ఎక్సర్సైజ్ 100% 150%. సో చూసారు కదా, ఇవేమి ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు, బట్ యానిమల్ స్టడీస్ నుండి థియరాటికల్ మోడల్స్ బట్టి అండ్ ఎక్స్పర్ట్ ఎస్టిమేషన్స్ బేస్ చేసుకుని క్రియేట్ చేసిన ప్యాటర్న్స్. జస్ట్ ఒక జనరల్ ఐడియా కోసం ఈ వాల్యూస్ చెప్పాను. సో దీన్ని బట్టి చూస్తే ఏ యాక్టివిటీ చేస్తే ఎక్కువ డోపమిన్ రిలీజ్ అవుతుందో ఆ వర్కే చేయడానికి నువ్వు ఇష్టపడతావు. చూడండి, ఇక్కడ ఫోన్ లో స్క్రోలింగ్ చేస్తే ఎక్కువ డోపమిన్ రిలీజ్ అవుతుంది అండ్ స్టడీకి తక్కువ డోపమిన్ రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా స్టడీ కంటే ఎక్కువగా డోపమిన్ ఇచ్చే వాటితో నువ్వు ఫ్రీక్వెంట్ గా ఉన్నావో వాటితోనే ఇంకా ఇంకా ఉండాలని నీకు అనిపిస్తుంది. అండ్ వాటి ముందు ఇంకా ఈ స్టడీ, ఎక్సర్సైజెస్ లేదా గోల్ గురించి ప్రయత్నించడం ఇలాంటివన్నీ కూడా
వేస్ట్ లా కనిపిస్తాయి. ఎందుకంటే నీ బ్రెయిన్ ఆల్రెడీ హై డోపమైన్ కే ట్యూన్ అయి ఉంటుంది. లో డోపమైన్ ఇచ్చే ఈ యాక్టివిటీస్ లైక్ స్టడీయింగ్, ఎక్సర్సైజ్ అనేవి నీ బ్రెయిన్ దగ్గర కూడా రానవదు. అందుకే బుక్ ఓపెన్ చేశాక నీకు చదవాలని ఎంత ఉన్నా సరే చదవలేకపోతున్నావు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ రీజన్ ఏంటంటే మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఐ మీన్ మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి అండ్ మిగతా స్టడీ చేసే వాళ్ళకి కూడా ఈ రీజన్ ని చేంజ్ చేసుకోవాలి. అదేంటంటే నువ్వు ఫాలో అవుతున్నది సరైన డ్రీమేనా? జనరల్ గా ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఈ క్వశ్చన్ మనం వేసుకోము. మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటి డౌట్స్ వస్తాయి. నువ్వు నీకు నచ్చని డ్రీమ్ పెట్టుకుని దానికోసం కష్టపడి చదవాలంటే చాలా కష్టం. అండ్ ముందు డ్రీమే సరిగ్గా లేనప్పుడు అసలు మోటివేషన్ అండ్ డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో నువ్వు పిక్ చేసుకున్న డ్రీమ్ రైట్ రాంగో నాకు తెలీదు, బట్ నేను ఇప్పుడు చెప్పే రీజన్స్ వల్ల పిక్ చేసుకున్నావా లేదా అని నువ్వు చెక్ చేసుకో. ఫస్ట్ది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నువ్వు నీ మైండ్ కి సెట్ కానిది నీకు నచ్చిన దాన్ని ఫోర్స్ఫుల్ గా డ్రీమ్ గా పెట్టుకుని ఉండొచ్చు. పేరెంట్స్ ప్రెషర్ వల్లనో, ఫ్యామిలీ కల్చర్ వల్లనో, వాళ్ళ లైఫ్ లో సాధించలేని అంబిషన్స్ నీకు నచ్చకపోయినా డ్రీమ్ గా ఫిక్స్ చేసి ఉంటారు. సొసైటీ ఏమనుకుంటుందో అని ఆర్ సొసైటీలో మంచి పేరు రావాలని ప్యాషన్ కంటే స్టేటస్ కి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల నువ్వు ఆ డ్రీమ్ పెట్టుకుని ఉండొచ్చు. ట్రెండీగా ఉంది కదా అని ట్రెండ్ ను ఫాలో అయ్యి దాన్ని డ్రీమ్ గా పెట్టుకుని ఉండొచ్చు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని ఆ డ్రీమ్ నాకు సెట్ అవుతుందా అని ఆలోచించకుండా నువ్వు కూడా వాళ్ళలాగే సాధించాలని దాన్ని డ్రీమ్ గా పెట్టుకుని ఉండొచ్చు. ఒక జర్నీని, ఆ జర్నీలో ఉన్న ఫెయిల్యూర్స్ ని, సాక్రిఫైసెస్ ని అనలైజ్ చేసుకోకుండా ఏదో ఒక టాప్ డ్రీమ్ ని సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. ఈ 6 రీజన్స్ వల్ల నువ్వు డ్రీమ్ ని పిక్ చేసుకున్నావు కాబట్టే నువ్వు చదవడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నావు. మేబీ అందుకేనేమో నీలో నుండి ఓన్ గా ఆ ఫైర్ రావట్లేదు. అందుకే నువ్వు డైలీ చదవాలంటే ఆ 1% మోటివేషన్ కూడా రావట్లేదు. ఓకే, ఇప్పుడు దాకా ఈ 4 రీజన్స్ విన్నారు కదా. సో ఇప్పుడు మరి స్లోగా స్టడీ పైన ఇంట్రెస్ట్ ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడే చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రాటజీ ఏంటంటే పొలోమని రోజుకి బోల్డ్ వర్క్స్ పెట్టేసుకుని 10 అవర్స్ చదివేద్దామని టార్గెట్ పెట్టేయకు. అస్సలు చేయకేలాగా. ఎందుకంటే 10 అవర్స్ పెట్టుకుని దాన్ని నువ్వు అచీవ్ చెయ్యకపోతే నీకు మెంటల్ టెన్షన్ పెరిగి కాన్ఫిడెన్స్ బాగా పడిపోతుంది. ఇంకా నీకు బుక్కే తీయబుద్ది కాదు. సో టైం సెట్ చేసుకోక అసలు ఇంత టైం చదువుదాం, అంత టైం చదువుదాం అని టైం పెట్టుకుని స్టార్ట్ చేయకు. ఏదో అలా నార్మల్ గా స్టార్ట్ చేయు. ఆర్ ఎల్స్ ఏదో ఒక 2 minutes టైం అని అనుకుని బుక్ ఓపెన్ చేయి చాలు. మళ్ళీ 2 minutes చదివిన తర్వాత 1 minute గ్యాప్ తీసుకో. మళ్ళీ 2 minutes చదువు. ఏంటి 2 minutes చదివితే స్టడీ మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుందా అంటే ఇంట్రెస్ట్ మాట తర్వాత, ముందు స్టడీని అట్లీస్ట్ స్టార్ట్ చేయాలి కదా. 99% పీపుల్ కి ఆల్మోస్ట్ స్టార్టింగ్ ట్రబులే ఉంది. అందుకే ఈ 2 minute స్టడీ టైం టెక్నిక్ ని ఫాలో అయితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత స్లోగా డైలీ ఈ 2 minute నుండి స్టార్ట్ చేసి అట్లీస్ట్ 1 hour వరకు చదవడానికి ట్రై చేయు. ఇలా డైలీ అట్లీస్ట్ 1 hour కరెక్ట్ గా ఫాలో అవ్వు. అయ్యాక 2 hours కి నీ స్టడీ టైం ని పెంచుకో. స్లోగా స్టార్ట్ చేసి క్లియర్ గోల్స్ పెట్టుకుని చిన్న చిన్న రిజల్ట్స్ అచీవ్ చేయడం మొదలు పెడితే దాని వల్ల నీకు బాగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అందుకే టార్గెట్స్ పెట్టేసుకోకుండా నేచురల్ గా తక్కువ టైంలో స్టార్ట్ చేసి 10 hours స్టడీ టైం కి రీచ్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం స్టడీ మీద క్యూరియాసిటీ పెంచుకుంటూ చదవాలి, విచ్ ఇస్ అవర్ సెకండ్ స్ట్రాటజీ, క్యూరియాసిటీ. మరి స్టడీ మీద క్యూరియాసిటీ ఎట్లా పెంచుకుంటావు? ఒక వాల్యుబుల్ టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది లైఫ్ లాంగ్ మర్చిపోకు. ఫర్ సపోజ్ ఏదైనా ఒక టాపిక్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ టాపిక్ చదవాలి. ఆల్రెడీ నీకు ఆ టాపిక్ మీద కొంచెం ఐడియా ఉంటే నువ్వేం చేస్తావంటే ఫోటోసింథసిస్ టాపిక్ మీద ఒక వియర్డ్ క్వశ్చన్ వేసుకో. ఎలా అంటే ఫోటోసింథసిస్ లేకపోతే అసలు ఈ వరల్డ్ ఉంటుందా, ఆక్సిజన్ ఉంటుందా అని ఇలా క్వశ్చన్ చేసుకుంటే మైండ్ లో క్యూరియాసిటీ పెరుగుతుంది. అప్పుడు ఫోటోసింథసిస్ కాన్సెప్ట్ చదవడం స్టార్ట్ చేయి. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే పార్లమెంట్ గురించి చదువుతున్నావు. అప్పుడు ఎలా క్వశ్చన్ చేసుకో. ఆల్రెడీ నీకు తెలుసు పార్లమెంట్ ఎంపీస్ లో చాలా మంది క్రిమినల్ రికార్డ్స్ తో ఉన్నారు. ఆ కాంట్రవర్సీని ఎక్స్ప్లోర్ చేస్తూ పార్లమెంట్ ని స్టడీ చేయు. ఇంకా ఆ పార్లమెంట్ గురించి ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ వేసుకుని టాపిక్ ని ఎంతో క్యూరియస్ గా ఫినిష్ చేయి. ఓకేనా? స్టడీలో ఉన్న మ్యాజిక్ ఫైండ్ అవుట్ చేస్తే స్టడీ ఈజీ అయిపోతుంది. మార్క్స్ అవసరమే, కానీ మార్క్స్ అన్ని కాదు. స్టూడెంట్స్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు ఎవరైనా సరే క్లాస్ రూమ్ లోనే లెసన్ బాగా విని క్లాస్ రూమ్ లోనే 95% నేర్చేసుకోవాలి. అండ్ క్లాస్ రూమ్ లో చెప్పింది రివిజన్ చేయడానికి అండ్ రిమైనింగ్ ఉన్న కాన్సెప్ట్స్ ని డీప్ గా చదవడానికి స్టడీ చేయాలి. అండ్ ఎప్పుడైతే క్లాస్ రూమ్ లోనే 95% నేర్చుకున్నావో ఇంకా రిమైనింగ్ స్టడీ చాలా హ్యాపీగా సాగిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను చెప్పే స్ట్రాటజీస్ ఎవరికంటే క్లాస్ రూమ్ లో చెప్పేవే కాకుండా ఇంకా సపరేట్ గా బుక్స్ చదవాలి అన్నవారికి. ఓకే. అండ్ థర్డ్
థర్డ్ స్ట్రాటజీ ఏంటంటే ఒక మంచి స్టడీ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేసుకో. ఎస్, సర్వే ఏం చెప్తుందంటే ఇలా నీ చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ స్టడీ ఫ్రెండ్లీగా ఉంటే నీ ఫోకస్ 60% పెరుగుతుంది. అందుకే నీ బెడ్ దగ్గరలో నీ స్టడీ టేబుల్ ఉండకూడదు. అండ్ ఫోన్ ని నీ కళ్ళ ముందు లేకుండా చూసుకో. వేరే రూమ్ లో ఆర్ వేరే కనిపించని ప్లేస్ లో పెట్టేసుకో. ఎప్పుడైతే ఈ 2 థింగ్స్ చేస్తావో నీ బ్రెయిన్ కి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే స్టడీ ఎన్వైరన్మెంట్ బాగుంది అని. సో ఐడియల్ స్టడీ సెటప్ ఎట్లా ఉంటుందంటే బుక్, పెన్ అండ్ మాటికి వాటర్ తాగడానికి లేవకుండా ఒక వాటర్ బాటిల్ అండ్ సేమ్ స్టడీ ప్లేస్ లో చదవాలి, సేమ్ టైం చదవాలి. ఇలా చేస్తే నీ బ్రెయిన్ ఈ ఎన్వైరన్మెంట్ కి అలవాటు పడి ఆ ఎన్వైరన్మెంట్ లోకి రాగానే నీ బ్రెయిన్ ఆటోమేటిక్ గా చదవడానికి ఇష్టపడుతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్ట్రాటజీ ఏంటంటే ఫోన్ చూడడం మానేయాలి. ఎందుకంటే ఈ డాపమిన్ టేబుల్ చూస్తే ఫోన్ వల్ల చాలా డాపమిన్ రిలీజ్ అవుతుంది. సో ఫోన్ నుండి వచ్చే ఇన్స్టెంట్ అండ్ చీప్ డాపమిన్ అలవాటు తగ్గితేనే నార్మల్ గా స్టడీ నుంచి వచ్చే డాపమిన్ అలవాటు అవుతుంది. అప్పుడు స్టడీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అవడం మొదలవుతుంది. బట్ ఫోన్ చూడకుండా ఉండాలంటే నీ దగ్గర కొన్ని హైలీ ప్రాక్టికల్ స్ట్రాటజీస్ ఉండాలి. అది ఈ 2 వీడియోస్ లో కంప్లీట్ గా చెప్పాను. సో ఫోన్ అడిక్షన్ నుండి బయటకు రావడానికి ఈ 2 వీడియోస్ నేను చేశా, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఈ 2 వీడియోలు నువ్వు చూసాయి. అండ్ ఫిఫ్త్ స్ట్రాటజీ ఏంటంటే కొంతమంది సింగిల్ గా చదవలేరు అండ్ అది ఏమి తప్పు కాదు. సో ఫర్ సపోజ్ సింగిల్ గా చదవలేకపోతే ఒక ఫ్రెండ్ తో కూర్చొని చదవడానికి ట్రై చెయ్యు, ఆర్ లైబ్రరీకి వెళ్ళు, ఆర్ వేరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏ వర్క్ చేసినా నువ్వు మాత్రం వాళ్ళ పక్కన కూర్చొని చదవడానికి ట్రై చేస్తే నీకు పక్కా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ సిక్స్త్ స్ట్రాటజీ ఏంటంటే నీ ఐడెంటిటీ చేంజ్ చేసుకో. ఎప్పుడైతే నీకు చదువు మీద ఇంట్రెస్ట్ రావట్లేదో నీ బ్రెయిన్ లో ఒక ఐడెంటిటీ ఫామ్ అయింది. నేను స్టడీ టైప్ పర్సన్ కాదు అండ్ నాకు స్టడీస్ అంటే ఇష్టం లేదు. ఇలాగాని నువ్వు రోజు అనుకుంటే మాత్రం బుక్ కూడా ఓపెన్ చేయబుద్ది కాదు. కానీ ఈ రోజు నుండి నువ్వు అలా అనుకోకు. ఎందుకంటే వన్స్ ఐడెంటిటీ ఫిక్స్ అయితే బ్రెయిన్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మార్నింగ్ లేవగానే లౌడ్ వాయిస్ తో ఇమీడియట్ గా ఏమనుకుంటావంటే నేను ఈ రోజు అనుకున్న టైంకి స్టడీ స్టార్ట్ చేస్తాను, నాకు స్టడీ అంటే ఇష్టం అని అనుకో. ఓకేనా? దీన్నే సెల్ఫ్ పర్సెప్షన్ థియరీ అంటారు. ఈ థియరీ చాలా పవర్ఫుల్. నువ్వు స్టడీని చూసే పర్స్పెక్టివ్ ని ఇట్టే మారుస్తుంది. సైన్స్ ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. నీకు స్టడీ మీద ఇంట్రెస్ట్ అండ్ ఫోకస్ ఖచ్చితంగా తిరిగి వస్తుంది. కానీ నువ్వు నీ బ్రెయిన్ ని సరైన విధంగా ట్రైన్ చేస్తేనే. ఈ రోజు నువ్వు నీ బ్రెయిన్ ని ఎలా ట్రైన్ చేయాలో నేర్చుకున్నావు. అదే నీ మొదటి విజయం. మరి 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు నువ్వు తీసుకున్న డెసిషన్ నీ జీవితాన్ని మారుస్తుంది. అండ్ ఇంకా వెనక్కి చూసే అవసరమే లేదు. నీ కెరియర్ నీ చేతుల్లోకి మళ్ళీ వస్తుంది. సో నీకు ఆల్రెడీ ఒక విషయం అర్థమై ఉండాలి. మనం ఫేజ్ 2 విచ్ ఇస్ మాస్టరింగ్ స్టడీ సిస్టమ్స్ స్టార్ట్ చేసేసాం. అందులో మొదటి వీడియో కూడా ఇప్పుడే కంప్లీట్ చేసాం. అండ్ రిమైనింగ్ ఇంకా 9 వీడియోస్ ఉన్నాయి. ఈ ఫేజ్ 2 మాత్రం అస్సలు మిస్ కాకు. ఎందుకంటే మొత్తం స్టడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ చదివింది గుర్తుండకపోవడం, ఎగ్జామ్ అంటే భయం వేయడం, తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయాలి, ఎక్కువ అవర్స్ ఎలా చదవాలి అని ఇటువంటి నిన్ను బాగా ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్ కి ఈ ఫేజ్ 2 లో సొల్యూషన్స్ ఇవ్వబోతున్నా. సో నువ్వు ఈ ఫేజ్ 2 మిస్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఈ ఇయర్ నువ్వు సక్సెస్ మిస్ అయినట్లే. సో గెట్ రెడీ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో విచ్ ఇస్ ఎందుకు నేను చదివేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా.